జై శ్రీరామ్. భారతదేశ మహిళల యొక్క గొప్పతనాన్ని తెలిపే ఒక 2 సంఘటనలు ఈ 2 రోజుల్లో జరిగాయి. ఒకటేమో మను బాకర్ 10 మీటర్స్ ఫ్రీ ఈవెంట్ రైఫిల్ షూటింగ్‌లో కాంస్యాన్ని గెలవడం అనేది ఒక అంశం అయితే, రెండవ అంశము కేరళలో జరిగింది. మొదటి అంశానికి సంబంధించి ఆమె క్రీడా స్ఫూర్తికి లేదా ఆమె క్రీడ యొక్క పోరాట తత్వానికి 140 కోట్ల మంది ప్రజల ఆశల్ని, కోరికల్ని ఆమె ఫుల్ఫిల్ చేసిందనే చెప్పాలి. ఇది నిజంగా చాలా గొప్ప అంశము, చాలా గొప్ప విషయం కూడా. ఇంకొక రెండో అంశంకు సంబంధించి మహిళల ఔన్నత్యాన్ని, మహిళల సాధికారికతను మనం చెప్పుకునే అంశంగా చెప్పుకోవచ్చు. ఇది కేరళకు సంబంధించింది. బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇంత గొప్ప విషయం. దేశంలో ఉన్న మహిళలందరూ కూడా సమానమే, అసలు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానమే. కులాలు మతాలు అనేటివి రాజ్యాంగానికి, జ్యుడిషియరీకి ఉండకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా కేరళ హైకోర్టు చెప్పింది. ఇందుకు 2012లో పాలక్కడ్ చెందిన ఓ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ పివి కున్నికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే తొలుత అందరం భారతీయ పౌరులమే, ఆ తర్వాతే ఆయా మతాల సభ్యులమని పేర్కొంది. ఇది నిజమైన ప్రజాస్వామ్యము, నిజమైన రాజ్యాంగాన్ని కాపాడే విధానం అని చెప్పని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. అటు మను బాకరు కాంస్యాన్ని గెలవడాన్ని ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నారో, స్వీకరిస్తున్నారో, అభినందిస్తున్నారో, ఈ తీర్పును కూడా అదే రకంగా అభినందిస్తున్న సందర్భం ఉంది. జై శ్రీరామ్.